ఐవీఎఫ్ ఎలా చేస్తారో స్టెప్స్ ఇవాళ తెలుసుకుందామా? హాయ్, ఐమ్ డాక్టర్ సొనాలి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ మెడ్సీ ఐవీఎఫ్ హాస్పిటల్, గచ్చిబౌలి, హైదరాబాద్. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది మనము పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి స్టార్ట్ చేస్తాం. ఆ ఓవరీలో అవైలబుల్ ఉన్న ఎగ్స్ అన్నిటిని పెంచడానికి వేరియస్ ఇంజెక్షన్స్ అనేవి మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది పొట్టకు తీసుకునే పెయిన్లెస్ ఇంజెక్షన్స్. కంటిన్యూస్ గా ఒక 8 to 10 days తీసుకున్న తర్వాత ఎగ్స్ అనేవి బాగా పెరుగుతాయి. పెరిగినప్పుడు మనం లాస్ట్ ఫైనల్ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని ఫైనల్ మెచ్యురేషన్ అయ్యేలాగా హెల్ప్ చేసి ఒక పర్టికులర్ టైం అనలైజ్ చేసుకుని ఎగ్ పికప్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్ పికప్ అనేది మైల్డ్ అనస్థీషియాలో ఇస్తాం అనమాట. సో అసలు ఏమీ పెయిన్ తెలియకుండా ఉండడానికి పెరిగిన ఎగ్స్ అన్నిటిని నీడిల్ ద్వారా ఆస్పిరేట్ చేసి ట్యూబ్స్ లో కలెక్ట్ చేసి ఎంబ్రియాలజిస్ట్ కి ఇస్తాం. ఈ ఎంబ్రియాలజిస్ట్ వచ్చేసి మైక్రోస్కోప్ లో దాన్ని అనలైజ్ చేసి క్వాలిటీ ఎలా ఉందో చూసుకుని ప్రతి బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ కి ఒక బెస్ట్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ ని మనం ఇక్సీ అంటాం, ఇంట్రోసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్స్. సో ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మనము ఎంబ్రియోస్ ని అబ్జర్వేషన్ కు పెట్టి మంచిగా ఫామ్ అయిన ఎంబ్రియోస్ అన్నిటిని ఫ్రీజ్ చేసుకుంటాం. నెక్స్ట్ పీరియడ్ లో మనము ఈ ఎండోమెట్రియం ని అంటే గర్భసంచి పొరని మంచిగా పెంచుకొని అది ఒక కరెక్ట్ సైజ్ కి వచ్చిన తర్వాత ఈ ఎంబ్రియోస్ ని మనం తీసుకెళ్లి గర్భసంచిలో పెట్టడం జరుగుతుంది. దీన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. ఇది అయిన తర్వాత ఒక 2 weeks కోర్స్ ఇచ్చి అడిక్వేట్ సపోర్ట్ ఇచ్చి మనం ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనేది చెక్ చేసుకుంటాం. దిస్ ఇస్ హౌ ఐవీఎఫ్ ప్రొసీజర్ ఇస్. థ్యాంక్ యూ.